నమస్తే అండి. నమస్తే అండి. సో, ఈ జగన్మోహన్ రెడ్డి గారు సడన్‌గా నిన్న నైట్‌కి వార్త ఒక అప్డేట్ వచ్చింది. అవును. సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేశారంట. జనవరి 11 నుంచి 14 వరకు లండన్ వెళ్ళటానికి పర్మిషన్ ఇమ్మని. అవును. ఏంటి 4 రోజులు ఆయన పెట్టింది పర్మిషన్. వెళ్ళటానికి ఒక రోజున్నర, రావటానికి ఒక రోజున్నర, అక్కడ మా ఒక్క రోజు కోసం. అవును. ఇది నిజమా? అసలు ఏంటి ఈ సడన్‌గా ఏంటి ఎందుకు ఈ ప్రపోజల్ పెట్టాడు? అసలు ఏం చేయబోతున్నాడు? లండన్ వెళ్ళి ఏమైనా దోచుకున్న డబ్బునేమో లెక్క చూసుకోవటానికి ఒకరోజు టైం తీసుకున్నాడా? లేకపోతే ఇక్కడి నుంచి ఏమైనా తీసుకెళ్తున్నాడా? షిప్లో ఏమన్నా ఆల్రెడీ కంటైనర్ వెళ్ళిపోతే అక్కడ ఏమైనా దింపుకోవటానికి వెళ్తున్నాడా? ఇప్పుడు మనం చూస్తాం కదండి, ఊళ్ళో మనం ఏమన్నా లగేజ్ తీసుకెళ్లాలంటే ట్రైన్లో వేసేసి మనం వెళ్ళి మళ్ళీ దింపుకొని వచ్చేస్తాం కదా. అవును. ఏమన్నా కంటైనర్లో షిప్ మీద ఏమన్నా ఎన్ని లక్షల కోట్లు ఏమన్నా తరలించేసి అక్కడ జాగ్రత్తగా సెట్ చేసుకుని మళ్ళీ వచ్చేస్తాడా? అసలు ఏంటి ఈయన ప్లానింగ్? సార్ మీరు అన్నట్టు మీరు ఇంకా ఏదో ఒక 10-15 ఏళ్ళ ముందు అవుట్డేటెడ్ కాలంలో ఉన్నారు. ఓకే. ఇంకా ఏడ పడవలు, ఇంకా ఏడ షిప్పులు ఎత్తుకోమి డబ్బులు. అది ఆడ సార్ మా వాళ్ళకి క్విడ్ ప్రోకోలో ఆడ ఉండే షెల్ కంపెనీస్లో రకరకాలుగా మీ కంటికి కనిపించదు, గాల్లో ఉంటాయి బిట్ కాయిన్స్ అంట, అదేందో బినాన్స్ అంట, ఈ సంథింగ్ అనేక రూపాల్లో ఇక్కడ ఉండే డబ్బులు ఆల్రెడీ అక్కడ చేరిపోతాయి షెల్ కంపెనీస్కి. ఆయన కావాల్సినప్పుడు ఎలక్షన్స్ టైం అప్పుడు మోగుదానికో ఏ అవసరానికైనా ఆస్తులకో లేదా 400 కోట్లు పెట్టి కట్టాడు. రకరకాల అవసరాలకి ఏ నిమిషమైనా డబ్బు నిమిషంలో పుట్టిపోతుంది. పెద్ద మ్యాటరే కాదు జగన్మోహన్ రెడ్డికి. మీరు అన్నట్టు షిప్లు పడవలు అంత అవసరం ఏం లే. అయితే ఇక్కడ 2 విషయాలుగా నాకు అర్థమవుతుంది సార్. నా వ్యక్తిగతంగా 11 నుంచి 14 ఆ సమయంలో మనం చూస్తే మన ఆంధ్రాలో తెలుగు ప్రజలు అంటే తెలంగాణ ఆంధ్ర కాకుండా కూడా ముఖ్యంగా ఒక ఆంధ్రాలో ఈ యొక్క సంక్రాంతి పండుగని అపురూపంగా జరుపుకుంటారు. అవును. అందరూ పండుగలకు ఇంటికి రావడము, ఆ భోగి మంటలు అంట, రకరకాల సాంప్రదాయాలన్నీ ఉంటాయి. ఇందులో భాగంగా మీరు చూస్తూ ఉండండి, బాబు గారు ఫోటోలో కనిపిస్తాడు, కళ్యాణ్ బాబు కనిపిస్తాడు, లోకేష్ బాబు కనిపిస్తాడు. ముగ్గురు ఎవరితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతోనో లేకుంటే ఆ గుడికి పోవడమో 10 మందితో కనిపిస్తారు. అటువంటి ఫోటో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా చూసుకోవడం ఇష్టం లే. కంపరం, మనిషికే కంపరం. ఈ యొక్క హిందువుల పండగలంటే ఆయనకు పరమ కంపరం. నెంబర్ 1 అంటే ఈడు ఉండి యాక్టింగ్ చేయలేక స్వతహాగా యాక్టరే, పైగా వాళ్ళందరూ సంతోషంగా పండుగ చేసుకోవడం కూడా అస్సలు దానికి తోడు ఇది ఏమైపోయిందంటే ఇది ఒక మానసిక రుగ్మత అయిపోయింది సార్. ఇది సాక్షివాడు జగన్మోహన్ రెడ్డి పైన దండయాత్ర చేస్తున్నాడు. ఒక పక్కన సార్కి ఏది అంటే నారా లోకేష్, అంటే పవన్ కళ్యాణ్, అంటే చంద్రబాబు చూసి ఎవరికైనా పిచ్చి పట్టిపోతుంది. ఎవరికి సగటు జనాలకు కార్యకర్తలకు ఎవరికి ఏం కాదు సార్, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా పిచ్చి పట్టిపోతుంది చూసి. వద్దురా స్వామి గ్యాప్ తీసుకుందాము అనే ఫీలింగ్ కన్వే చేస్తూ 4 రోజులు సెలవు అడిగినాడు. ఎవరిని? హైకోర్టులో సెలవు అడగాల. హైకోర్టు కాదు, సిబిఐ కోర్టు. సరే సిబిఐ కోర్టులో 4 రోజులు సెలవు అడిగినాడు. ఇంకొక రకాన్ని మీరు చూస్తే ఈయన మ్యాటర్ అంతా పులివెందుల పులిబిడ్డ, ఇంకొకటి ఆంధ్రుల అందగాడు, ఏంటి అంటూ రకరకాల నిర్వచనాలు ఇస్తూ ఉంటారు సార్. సింగిల్ సింహం ఒకటే వస్తుంది. ఇప్పుడు కేఏపాల్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నాడంట. ఎందుకంటే మతపరంగా ఒక పక్క షర్మిల గారు క్రిస్టియానిటీ ఓటు ఆమె ఖాతాలో వేసుకునే రీతిలో వెళ్ళిపోతూ ఉంది కాంగ్రెస్ రూట్లో. సో కేఏపాల్తో కూడా డీలింగ్స్లో ఉన్నాడంటేనా. ఏది పొత్తు పెట్టుకోవడానికి ఆయనకు 12 సీట్లు ఇస్తాను ఏదో చెప్పినాయని. కేఏపాల్ ఏమో అంత అసమర్థుడేం కాదు. నేనే నీకు 12 సీట్లు ఇస్తాను, నువ్వు గతంలో 11 కదా, 1 సీట్ ఎక్స్ట్రా ఇస్తాను అనే రకం. నేను అర్థం అంటే పిచ్చి పట్టిపోయింది సార్. ఎట్ట చేయాలనేది ఏ రకాన్ని పోతున్నాడో. ఒకరోజు డీకే శివకుమార్ అంట, రకరకాలు మెంటల్ ఎక్కిపోయింది, 4 రోజులు రిలీఫ్ కావాలా అన్నట్లు సిబిఐ కోర్టులో కన్వే చేసి ఆడి చెక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా మనం చూస్తే పోవడానికి 1.5 రోజు టైం పడుతుంది. ఆడుండి ఫ్రెష్ అప్ అయ్యి అది ఒక అర్ధ రోజు పోతుంది. అంటే 2 రోజులు పోయింది. ఇంకా 2 రోజులు రావడానికి 2 రోజులు అంతే కదా సార్. రావడానికి ఒక అర్ధ రోజు ఆడ ఉంటాడో ఏదో జరుగుతుంది. అంటే ఇంతలో దానికి నీకు అంత అర్జెంటుగా వెళ్ళాల్సినంత పని ఉన్నది. బెంగళూరులో ఆయనకి యలహంక ప్యాలెస్ ఉన్నది, ఎన్ని ఎంజాయ్మెంట్ అంటే ఆడైనా చేసుకోవచ్చు. నీకు యూకే కరెక్ట్గా అక్షరాలు 4 రోజులు, పొరపాటున 10 రోజులు అడిగింటే పర్మిషన్ రాదు. ఇప్పుడు కోర్టు, సిబిఐ కోర్టు ఆ పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకు 4 రోజులే తక్కువ చేసుకొని అడిగినాడు. ఈ 4 రోజులు ఎందుకు అడిగినాడు అనేది ఒక్కటి చెప్తాను సార్. అంటే ఆయన మెంటాలిటీ ఎట్లుందంటే, నేనైతే అది వాస్తవికంగా జరుగుతుందని నేను అనుకోను. ఒక పని ఏది యాజ్ యూజువల్ చైనాలో మళ్ళీ కరోనా లాంటి వైరస్
అవును అవును కరోనా వేవ్ మళ్ళీ కొత్త వేవ్ ఏదో కొత్త వేవ్ variant వచ్చింది. వచ్చిందంట. హెచ్ఎంపివి అనే వైరస్, కొత్త వైరస్. కొత్తగా హెచ్ఎంపివి వైరస్ అనేది వస్తుంది. అవును అది ఒక వారం రోజులు 10 రోజుల నుంచి హల్చల్ చేస్తూ ఉన్నది. అవును అది చూస్తే మామూలుగానే ఉండదులే అనుకున్నా. ఆ. కానీ అది కూడా ఇప్పుడు అన్ని ఆసుపత్రుల్లో కిటకిటలాడిపోతున్నాయంట, మొత్తం చైనా అంతా ఉధృతంగా ఉందంట ఇప్పుడు ఆ వైరస్. ఉధృతంగా. ఆ, ఇది ఇంకా మన ఇండియా బార్డరు ఆ. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎట్లా రియాక్ట్ అయినా కూడా మన ఇండియాలో కూడా లాక్డౌన్ పెట్టే సిచ్యువేషన్ వస్తుందేమో. కోవిడ్-19 కంటే చాలా సివియర్, చాలా సివియర్ సార్ ఇది. గతంలో మనం చూసాం కరోనా ఏదైతే సమయం వచ్చిందో ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ హెలికాప్టర్ అదే మీన్ విమాన ప్రయాణాలు. విమాన ప్రయాణాలని ఆపేశారు. ఓకే ఇదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి జాక్పాట్ తగిలినట్టే. ఎలా? యూకేకి వెళ్ళింటాడు సార్. ఆ, ఇంక 2 రోజులు 3 రోజులు ఎక్స్టెన్షన్ అని చెప్పి ఏదో చేసుకోగలుగుతాడు. ఉమ్, ఎక్కడ అంత పండగ సెలవులు సార్ అయ్యి ఉమ్, ఒక 2 రోజులు 3 రోజులు వెసులుబాటు దొరుకుతుంది. ఆ సమయానికి అదృష్టం కొద్దీ ఇక్కడికన్నా లాక్డౌన్ లేకుంటే ఎక్కడికి విమానాలు పోయేది లేదని కన్నా విధించితే ఉమ్, 2 నెలలు 3 నెలలు గడిపేద్దాము. అప్పటికి ఈయన నమ్మే దేవుడికి రోజు ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడంటే, స్వామి జనం అంతా సత్సా ఉండాలా, ఉమ్, ఒక 2-3 రోజులు ఎట్నే జరుపు స్వామి అని ఉమ్, దేవుని కూడా అట్టే కోరుకుంటాడు. ఒక 3 ఏళ్ళు దాటిందంటే ఉమ్. మళ్ళీ ఆయన ఉండే హవాలా డబ్బులు అవి వాడుకొని మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చేస్తాడు. ఓకే. అది కీలకంగా ఆయన ప్లాన్. అంటే యాక్చువల్గా లాక్డౌన్లు పడినా పడపోయినా ప్రపంచ దేశాలన్నీ ఆలోచనలో ఉన్నాయంట ఇప్పుడు విమాన అవును. ప్రయాణాలని రద్దు చేయాలని. అవును సో అందుకు ఓ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు సార్ నేనైతే అనిపిస్తుంది సార్ ఇది ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో ఆ విషయం నేను చెప్పాను. నేనైతే వ్యక్తిగతంగా అట్లా జరుగుతుందని నేను అనుకోను. ఓకే అవుతుంది. ఈయన ఇక లండన్ వెళ్ళగానే విమాన ప్రయాణాలు రద్దు చేశారనగానే ఇక ఆగిపోవచ్చు కదా ఇక ఆయన. సార్ ఒక్కటి ఆయన పరిస్థితి ఎట్లున్నదంటే వాస్తవంగా బాధాకరంగా ఉన్నది సార్. కొంచెం కాస్త గ్యాప్ తీసుకొని ఈ లాక్డౌన్ ఏదో పడుతుందిరా అనుకున్నప్పుడు ఒక్క 5 రోజులు 10 రోజుల ముందు క్యాలిక్యులేషన్ వేసుకొని వెళ్ళిపోతే ఒక రకంగా ఉండవు. పరిస్థితులు ఆ మాదిరి లేవు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాపాలు చేశాడో చిట్టా లాగుతూనే ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి అది తెలియడంలే. వాస్తవంగా ఆయనకు తెలుసు. ఆయన కింద ఏదైతే సెకండ్ గ్రేడ్ క్యాడర్ ఉంటుందో ధనంజయ రెడ్డి కావచ్చు, ఒకరికి వీళ్ళందరికీ తెలియడం మా జగనన్న సేఫ్లో అనుకున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇటోళ్ళని ఎంతో మందిని చూసినాడు. ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. ఆ పెయిన్ ఉంటుంది ఆయనకి, అంత తెలియక కాదు. ఇప్పుడు మన పేరున నేను కన్నా టచ్ చేస్తే జగన్ కాడ స్విచ్ వెలుగుతుంది. ఈడ స్విచ్ చేస్తే ఆడ బల్బు వెలుగుతుంది. ఇప్పుడు కొడాలి నాని టచ్ చేస్తే ఆడ. ఇప్పుడు అంత ఎందుకో ఆవిడ రోజాని ఏ రోజు సస్పెన్షన్ చేసిన కూడదు. ఆమె చేసే ప్రతి అవినీతిలో జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఉన్నట్లే. ఆయన లేకుండా ఏం చేయడు బల్బు. ఇంకా ఆడబిడ్డల తాలిబొట్టులు పెట్టుబడిగా పెట్టి సార్ అదొక కల్తీ మద్యం తయారు చేసి జే గ్యాంగ్ దాంట్లో 30% క్యాష్ చేసి ట్రాన్సాక్షన్స్ అందరు కంటికి కనిపించేదే సార్. ఇదేమో మనం అబద్ధం చెప్పేది కాదు, ఏది కాదు. ఆయనే ఉన్నాడు ప్రతి దాంట్లోనూ ఆయనే. అంతెందుకు సార్ ఇవన్నీ పక్కన పెట్టండి. నిన్నటికి నేను చూడండి, ఆవిడ జబర్దస్త్ యాక్టర్ అంట, పేరు రితు. ఆవిడ భర్త ఆవిడ 700 కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేసినారు. ఎవరు? రీతు అనే ఆమెకి. ఆవిడ భర్త. ఆవిడ భర్త ఎవరంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ సునీల్. ఆయన ప్రోద్బలంతో ఆ ప్రాపర్టీ దక్కించుకున్నాడు. విజయవాడ పరిసరాల ప్రాంతాల్లో సార్, ఇది రాజమండ్రి కావచ్చు, విశాఖపట్నం చాలా చోట్ల 700 కోట్ల రూపాయల ప్రాపర్టీని ఒరే నాయన ఈ 1 కోటి రూపాయలు అంటే సార్ ఏంది సార్ ఇది? 700 కోట్ల రూపాయలు అప్పనంగా 5 ఏళ్ళు నువ్వు అట్లుంటే ఒక చిన్న అవినీతి టచ్ చేసి దాంట్లో 700 కోట్లు. ఈ యొక్క వైఎస్ సునీల్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన తమ్ముడు. వీళ్ళకి డైరెక్ట్గా ఆయన సింగ్ అని ఆయన ఇన్ని రోజులు చెప్పుకోలేక ఈరోజు బయటకు వచ్చి చెప్పుకున్నాడు. ఆ రోజుటి ఏది ఆయన అబద్ధాలు చెప్పేదే ఉండదు సార్. ప్రతి ఒక్కటి ఆయన గతంలో ఇది తహసీల్దార్గా పనిచేశాడు. ఈ యొక్క విజయవాడ పరిసరాల ప్రాంతాల్లో 3 చోట్ల పనిచేశాడు. వాళ్ళు ఎక్కడైతే ఆ రీతు అనే ఆ బొట్టనెలతో సంతకాలు పెట్టిందో, ఆ ఫింగర్ కావచ్చు, సంతకాలు కావచ్చు, ఆ ఫోటోలు కావచ్చు, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసిందో ఆ డాక్యుమెంట్స్ కూడా బయటకు వచ్చాయి. ఎక్కడ కూపిలాగినాయని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి. ఆయన పర్మిషన్లో లేకుంటే ఆయన ప్రోద్బలం లేకుంటే ఇవన్నీ జరగవు. రూపాయి 2 రూపాయలు 700 కోట్ల రూపాయలు ప్రాపర్టీ అంటే ఏడైనా ఒక భూమి 3 కోట్ల రూపాయలు ల్యాండ్ ఇష్యూలో ఉన్నదంటే పెద్ద ఇష్యూ సార్. దాన్ని కింద మీద పడి లాక్కోలేక పీకోలేక చచ్చిపోతూ ఉంటారు జనాలు, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు. 700 కోట్ల ప్రాపర్టీస్ నువ్వు దొబ్బేసావంటే సామాన్యుడిగా సీఎం హ్యాండ్ లేకుండా జరగదు అది. సో ఇవన్నీ ఆయన కర్మగాలి, ఆయన పరిస్థితులు బాగలేక ఒక 1-2 నెలల్లో ఉండి చేసుకుందాం అనుకున్నాడు. ఇది విదేశీ పర్యటన. తప్పట్లా ఇంకా పరిగెత్తున్నాడు.
అప్పుడు కావాలంటే మళ్ళీ ఒకసారి ఏదో పర్మిషన్ చెప్పుకుందాము, బ్రెయిన్ ఏదో సర్జరీ చేయించుకున్నాను, మెంటల్ హ్యాండిక్యాప్డ్ అవి నేను అప్పటికి ఏమైనా ప్లాన్ వేసుకుంటాడేమో తెలీదు, ఇంక ఊపిరాడక పరిగెత్తున్నారు సార్. ఓకే. ఈయన పరిస్థితి ఎట్లుంటే ఇదే టైంలో ఏ ఒక్కడి దగ్గర పర్మిషన్ అవసరంలా. అదే సార్ ఇది పనిచేసేవాడు బాబు గారు, పనికి మనలోడు జగన్ రెడ్డి, ఓకే. వీళ్ళిద్దరికి ఉన్న తేడా చూడండి. విజనరీకి ప్రిజనరీకి ఉన్న డిఫరెన్స్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. బాబు గారు వచ్చి ఈ లాక్డౌన్లు గీక్డౌన్లు ఆ హెచ్ఎంపీ వైరస్లు ఈ కాదు, అయ్యేది అవుతుంది, అది అంతా దేవుడు ఆధీనంలో ఉంటుంది, మన పని మనం చేసుకుంటా పోవాలని చెప్పి ఆల్రెడీ దావోస్ పర్యటన 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు పర్యటన కుదిరించుకున్నారు. అవును, జనవరి 24 వరకు. అవును, లోకేష్ గారు బాబు గారు ఇద్దరు. ఆ సమయంలో మనం పబ్లిక్ విజువల్స్లో మనకు కనిపిస్తూ ఉంటాం సార్, ఏ టీవీ చూసా, పెద్ద పెద్ద వాళ్ళతో ఆడు మాట్లాడడం, పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకురావడం, వీళ్ళ ఆలోచన ఇది డిఫరెన్స్. ఈయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు తేవాలి, ఐటీ తేవాలి, ఉద్యోగాలు ఇవ్వాలని వీళ్ళు ఈయన చేసిన దొంగతనాల నుంచి పారిపోయి అడ్డం పెట్టుకొని లండన్ లో దాక్కోవాలని, ఓడు చావాలా ఈడు చావాలా, ఆ దేశంలో ఇంతమంది చచ్చిపోతే బాగుండు, ఈ దేశంలో ఇంతమంది చచ్చిపోతే బాగుండు, ఆడ విమానాలు ఆడించి ఆడికి పోకుంటే బాగుండు, అన్ని లాక్డౌన్లో పెడితే బాగుండు, ధ్వంసం పూరిత ఆలోచనలు ఈయనయ్యి, అభివృద్ధి పూరిత ఆలోచనలు ఈయనయ్యి. అది సార్ డిఫరెన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.